డైలీ దుమ్ములో తిరిగి తిరిగి చిరాకైతే వచ్చేసింది గైస్. ఈ రోజైతే మా ఊర్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తా. లెట్స్ గో. ఆడవాళ్ళందరూ చేన్లో పనావ చేసుకుని రోడ్డు మీదకి అయితే వచ్చారు ఆటో కోసం అనుకుంటా. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా ఈ ఎడ్ల బండిని, మళ్ళీ ఇప్పుడు చూడటమే. ఈ గీతలు చూసారు ఎంత నల్లగా నిగనిగలాడుతున్నాయో, చెరువులో దూకొస్తున్నట్టున్నాయి. నీట్ గా స్కూల్ నుండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి. బాయ్ బాయ్. తిన్నది ఇంకా సరిపోలేదు అనుకుంటా, మ్యాథ్ ఎత్తుక్కుంటున్నాయి. లొకేషన్ స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. సీతారాముల వారు అయితే మనకి ఎంట్రీ. ఇక లొకేషన్ చూసారా ఎంత ప్రశాంతంగా క్లీన్ గా ఉందో. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది. లొకేషన్స్ అయితే చూడటానికి ఏదో కాన్సీమ్ లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పొలాలు, మధ్యలో కాలువలు, ఎటు చూసినా పామాయిల తోటలు, కొబ్బరి చెట్లు అయితే కనపడతాయి మావా. కట్ట టైం కి అయితే మనం ఈ లొకేషన్ కు అయితే వచ్చేసాం. ఈ లొకేషన్ లో సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. కూర్చొని అలా చూస్తూనే ఉండొచ్చు. లొకేషన్ కి అయితే వచ్చేసాం. మా ఊర్లో ఎవరైనా సరే ఈ లొకేషన్ కి రావాల్సిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ అయినా సరే, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికైనా, లవర్ తో సరదాగా తిరగటానికైనా లొకేషన్ అయితే అంత బాగుంటుంది. ఈవెంట్ అయినా సరే, పార్టీ అయినా సరే, ప్లేస్ మాత్రం ఇదే. మా ఊరుకున్న అందమైన ప్లేస్ అయితే ఇది ఒకటే మావా. మీతో మాట్లాడుకుంటూ నేను సింగిల్ అన్న విషయమే మర్చిపోయా. మళ్ళాంటి సింగిల్ కోసం ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. మీరైతే తప్పకుండా సన్సెట్ టైం లో అయితే రండి. ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసేస్తారు. ఫ్రెండ్స్ తో అయినా సరే, ఫ్యామిలీతో అయినా సరే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.